సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 31 వర్స్ 30. నేను చదువుతూ ఉన్నాను, చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి మహిమ కలుగును గాక. చామ్ ఈజ్ డిసైట్ఫుల్ and beauty is vain, but a woman who fears the Lord is to be praised. A woman who fears the Lord is to be praised. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి మహిమ కలుగును గాక. The woman who has the fear of the Lord will be honored, will be praised. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉందన్నమాట. 31వ అధ్యాయము ముఖ్యంగా ఒక స్త్రీని గురించి రాయబడిన ఒక అధ్యాయం అన్నమాట అండి. 31వ అధ్యాయము ముఖ్యంగా సామెతల గ్రంథంలో చాలాసార్లు స్త్రీలను గురించి అనేకమైన విషయాలు రాయబడినవి. 31వ అధ్యాయం అయితే ఎక్కువ భాగము, సింహభాగము మరి స్త్రీ గురించి రాయబడిన ఒక భాగం అన్నమాట అండి. ఇందులో మనం ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నాం ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎందుకు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క లక్షణాలు మనము ఇంచుమించుగా 10వ వచనము నుండి 28వ వచనం వరకు 29వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ముఖ్యంగా ఇంచుమించుగా ఒక 25-26 లక్షణాలు మనం చూస్తూ ఉన్నామండి. ఒక స్త్రీలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనం అందరూ చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మీరు చదివిన వాక్యమే మరలా నేను చదవనక్కర్లేదు. ఇందులో ముఖ్యంగా ఒక స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, ఏ విధంగా తన యొక్క యజమానుని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళుతుంది, ఏ విధంగా తన యొక్క కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది అన్నది ఈ 31వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా చెప్తే దేవుడు స్త్రీని ఒక ప్రాముఖ్యమైన ఒక ఇన్స్ట్రుమెంట్గా దేవుడి భూమి మీద ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలామంది స్త్రీలను గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ బైబిల్ మాత్రము స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ఆదాముకు దేవుడు అవ్వమ్మను సిద్ధపరిచినప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా దేవుడు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, ఆదామునకు సాటి అయిన సహాయముగా దేవుడు అవ్వమ్మను సిద్ధపరిచాడనమాట. ఏ రైట్ హెల్ప్మేట్ అన్నది మనం అక్కడ చదువుతూ ఉన్నాము. సాటి అయిన సహాయం అన్నమాట, మామూలు సహాయం కాదండి, సాటి అయిన సహాయం. ఇంగ్లీష్లోనైతే ఏ రైట్ హెల్ప్మేట్ అని చెప్పి రాయబడింది. అంటే స్త్రీ గృహములో చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది, సమాజంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏ స్త్రీ అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆ స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందన్నమాట. అంటే యెహోవా యందు భయభక్తులు లేని స్త్రీలు ఉన్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు ఉన్నారన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు, పలానా వాళ్ళ వలన మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తూ ఉందండి అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, మన జీవితంలో ఎప్పుడైతే దేవునిని గూర్చిన భయాన్ని కలిగి ఉంటామో
when we have the fear of the Lord, then we will be honored and we will be praised అన్న విషయాన్ని మనము వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సాయంకాలం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడలముగా తీర్చబడాలి. ఏమండి, సంఘాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీతోనే పోల్చాడన్నమాట. సంఘాన్ని కూడా దేవుడు స్త్రీతోనే పోల్చాడు. అందువలన ఒక సంఘముగా, చాలామంది పురుషులు అనుకోవచ్చు ఇది స్త్రీల కొరకు ఉన్నది అని అనుకోవచ్చు. కాదండి. ఏమండి, సంఘముగా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా తీర్చబడితే మనం ఏమవుతామంటే కొనియాడబడతాం. నిన్ను దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఈ సమయంలో నేను చెప్పగలను ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఊరకనే విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అందులో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చేసే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 26th verse 26వ వచనము. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, కృపగల ఉపదేశము, ద టీచింగ్ ఆఫ్ కైండ్నెస్ ఈజ్ ఆన్ హర్ టంగ్. కృపగల ఉపదేశము, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏమండి, ఘాటైన ఉపదేశము, కృపగల ఉపదేశం, రెండు రకములైన ఉపదేశములు అన్నమాట. కఠినమైన ఉపదేశము. ఏమండి, స్త్రీ తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని కట్టుకునేటప్పుడు తన యొక్క నోటిలో ఏముండాలి అంటే కృపగలిగిన మాటలు ఉండాలి. బైబిలు ఈ విధంగా చెప్తా ఉంది. నేను చెప్పే మాటలు కాదు. ఏమండి, కృపగలిగిన మాటలు, ద టీచింగ్ ఆఫ్ కైండ్నెస్. ఎప్పుడైతే తాను కృపగలిగిన మాటలను ఉపయోగిస్తుందో తన ఇంటి వారిని ఆమె చక్కగా నడిపించబోతూ ఉన్నదన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను 2 గృహాలు మీ ముందు ఉంచాలని, 2 ఇల్లులు మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. 2 homes I have to put before you. ఏమండి, 2 ఇల్లులు. ఒకటి ఏమండి, మీ అందరికీ తెలుసు, లోతు యొక్క ఇల్లు అన్నమాట. లోతు యొక్క ఇల్లు. ఏమండి, లోతు అబ్రామును చూచి బయలుదేరాడు. ఆదికాండము ఏమండి, మనము 19వ అధ్యాయములో లోతు యొక్క ఇల్లును గురించి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. ఏమండి, అబ్రామును చూస్తూ లోతు బయలుదేరాడు. అబ్రాముతో కూడా ప్రయాణం చేస్తూ వచ్చాడనమాట. కనానుకు వచ్చాడండి. దేవుడు లోతును దీవించాడు. దీవించలేదని కాదు, లోతును ఎంతగా దేవుడు దీవించాడో తెలుసా అండి. 13వ అధ్యాయము జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్. ఏమండి, అక్కడ మనం చదువుతూ ఉన్నాము, వారు కలిసి జీవించలేనంతగా దేవుడు వారిని విస్తారముగా దేవుడు దీవించినట్లుగా 6వ వచనములో మనం చదువుతూ ఉన్నామండి. చాప్టర్ 13 verse 6. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా విస్తారముగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రామును దేవుడు ఎందుకు దీవించాడు అంటే, అబ్రాము దేవుణ్ణి ఆరాధించటం బట్టి, బలి అర్పించటం బట్టి, దేవునితో అతనుకున్న ఆ కనెక్షన్, ఏమండి, దేవునితో తనకున్న ఆ సంబంధాన్ని బట్టి అబ్రామును దేవుడు దీవించాడు. ద గాడ్ బ్లెస్డ్ అబ్రహాం బికాస్ ద అబ్రహాం హ్యాడ్ a good relationship with God, and also he used to worship the Lord.
హీ బిల్డ్ మెనీ ఈ డిడ్ ద సాక్రిఫైసెస్ అన్నమాట అండి. దేవునికి ఎంతగానో బలులు అర్పించినట్లుగా హీ బిల్డ్ ద ఆల్టర్ బిఫోర్ ద లార్డ్ అండ్ ఆఫర్ ద సాక్రిఫైసెస్. దేవునికి బలులు అర్పించిన అబ్రామును మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల దేవుడు అబ్రామును విస్తారముగా దీవించాడు. మరి లోతు ఎలా దీవించబడ్డాడు? లోతు ఎలా దీవించబడ్డాడంటే అబ్రాము ద్వారాగా లోతు దీవించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏమండి, ఒక విషయాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా వలన ఆశీర్వాదించబడిన వారి ద్వారాగా ఇతరులు కూడా ఆశీర్వాదించబడతారు. నువ్వు దేవునిలో ఎదిగితే నీ ద్వారాగా నీ బంధువులు కూడా దీవించబడతారు. నీ నైబోస్, నీ ఇరుగు పొరుగు వారు దీవించబడతారు. అది దేవుని యొక్క వాగ్దానం అన్నమాట. ఏమండి, నీ దగ్గరున్న వారు దీవించబడతారు, నీ కొలీగ్స్ దీవించబడతారు. అంటే దేవుని యొక్క గొప్పతనము అంత ఉన్నతమైనదన్నమాట. నిన్ను మాత్రమే కాదు దేవుడు దీవించేది, నీ ద్వారాగా దేవుడు అనేక మందిని దీవించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా లోతు విస్తారముగా అభివృద్ధి చెందాడండి. కానీ అతనికి సంతృప్తి లేదు. ఇక్కడ వచ్చింది ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉన్న వారికేమో సంతృప్తి ఉంటుంది, దేవుణ్ణి కలిగి లేని వారికేమో సంతృప్తి ఉండదు. దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ లోట్ బికాస్ he had not given a place to Lord in his heart. అతని హృదయంలో దేవునికి స్థలం ఇవ్వకపోవటం వలన లోతు యొక్క జీవితంలో తృప్తి లేదన్నమాట. తృప్తి లేదు. అందువల్ల అతను ఏం చేశాడు? తన యొక్క సొంత మార్గాన్ని ఎన్నుకొని సొదొమకు వెళ్ళిపోయాడు. ఏమండి, సొదొమ గొమొరాకు వెళ్ళిపోయాడు అన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోయిన లోతు సొదొమకు వెళ్ళిన తర్వాత అతడు బహుశా వివాహం చేసుకున్నాడు. ఏమండి, సొదొమకు వెళ్ళిన తర్వాత వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అతనికి 2 కుమార్తెలు కలిగారన్నమాట. ఇక్కడ లోతు అప్పటి వరకు దేవునిలో ఎదిగి ఉన్న అనుభవాన్ని మర్చిపోయాడు అన్నమాట. దేవునిలో ఎదిగి ఉన్న అనుభవాన్ని మర్చిపోయాడు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బహుశా ఒకవేళ నీవు ఈ లోకములో ఉన్న వాటి కొరకు ముందుకు వెళ్ళినా దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా నీ కుటుంబాన్ని దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను విడిపిస్తాడన్నమాట. నీ కుటుంబంలో దేవుడు ఉండాలి. నీ బిడ్డల్ని దేవునిలో నువ్వు నడిపించాలి. లోతు యొక్క జీవితంలో అది మనకు కనిపించటం లేదన్నమాట. అండి, లోతు యొక్క భార్య బహుశా ఒక అన్యురాలు. లోతు యొక్క పిల్లలు కూడా దేవుణ్ణి ఎరగని ఒక అనుభవంలో అక్కడ పెరిగారన్నమాట అండి. అందువలన ఏమండి, లోతు యొక్క కుటుంబము దేవునికి దూరముగా ఉన్న కుటుంబముగా తీర్చబడింది. ఏమండి, అందువల్లనే దేవుడు సొదొమ గొమొరా యొక్క పాపమును చూచి నాశనము చేయటానికి సొదొమను ఏమండి దేవుడు దృష్టించినప్పుడు అబ్రాము చాలా ప్రార్థన చేశాడు. కానీ లోతు తెలుసుకొని కూడా లోతు యొక్క కుటుంబము సొదొమ కొరకు ప్రార్థించలేదన్నమాట. సొదొమ కొరకు ప్రార్థించలేదు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనమున్న ప్రాంతం కొరకు నువ్వు ఏడవాలి. మనమున్న ప్రాంతం కొరకు ప్రార్థించాలి. మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు దేవుడు ప్రార్థించటం కొరకు మనల్ని ఏర్పాటు చేశాడు. ప్రభువా నన్ను దీవించు, నాకు అది దయచే, ఇది దయచే అని ప్రార్థన చేయటం మంచిదే. కానీ మా దేశాన్ని నువ్వు రక్షించు నాయనా, మా దేశాన్ని నువ్వు రక్షించు నాయనా, మా రాష్ట్రాన్ని నువ్వు రక్షించు నాయనా అని చెప్పి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. లోతు జీవితంలో బహుశా అది కనిపించలేదు. కానీ దేవుడు ఎందుకో అబ్రామును బట్టి లోతును దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు అన్నమాట.
అబ్రాహామును బట్టి దేవుడు లోతును ప్రేమిస్తూనే ఉన్నాడు. వారిని ఆ సొదొమ నుండి బయటికి లాగాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడండి. చివరికి లోతు యొక్క భార్య సొదొమను ప్రేమించటం బట్టి, లోకమును ప్రేమించటం బట్టి ప్రార్థనా జీవితం లేదు, దేవుని యందు తనకు ఎటువంటి నమ్మకము లేదన్నమాట అండి. ఏమండి 31వ అధ్యాయములో ఉన్నట్లుగా 31వ అధ్యాయం 30వ వచనములో పై భాగములో ఉన్నది ఉంది కానీ సెకండ్ పార్ట్లో ఉన్నది లేదన్నమాట. ఆమెకు ఏముంది, ఏం కావాలి? అందము, సౌందర్యము, ఈ లోకములో ఉన్నవి కావాలి తనకి. ఏమంటే ఈ లోకంలో చాలామంది అందం కొరకు పరిగెడతా ఉన్నారన్నమాట, ఆకర్షణ కొరకు పరిగెడతా ఉన్నారు, సౌందర్యం కొరకు పరిగెడతా ఉన్నారు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అవి వద్దు అని నేను చెప్పటం లేదు. అందం కావాలి మనిషికి, సౌందర్యం కావాలి మనిషికి, కానీ ఏ అందం కావాలి అంటే దేవుడు మనకిచ్చే అందం అన్నమాట. దేవుడు మనకిస్తాడు సౌందర్యం అండి. ఏమండి దేవుడు తన యొక్క అలంకారములతో మనలను ఆయన నింపేవాడన్నమాట అండి. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు తన యొక్క అలంకారములతో ఆయన నిన్ను నింపేవాడన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము, పరిశుద్ధ అలంకారములను ధరించుకొనుడి. పరిశుద్ధ అలంకారములని. ఏమండి దేవుడు మనకిచ్చే అలంకారములు ఏమిటంటే పరిశుద్ధ అలంకారములు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పరిశుద్ధ అలంకారాలను మనం ఎప్పుడైతే ధరించుకుంటామో వాటి వలన మనకు పరిశుద్ధమైన ఏమండి ఒక సౌందర్యము దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. 96వ కీర్తన 9వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. సామ్ నంబర్ 96 verse 9. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద స్ప్లెండర్ ఆఫ్ హోలీనెస్, స్ప్లెండర్ ఆఫ్ హిస్ బ్యూటీ. ఇంగ్లీష్లో రాయబడింది ఏమిటంటే స్ప్లెండర్ ఆఫ్ ఏమండి ఈస్ హోలీనెస్ అన్నమాట. ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. దేవుని యొక్క పరిశుద్ధతలో కూడా గొప్ప అందం ఉందన్నమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు సౌందర్యము ఇవ్వడేమో అనుకొని చెప్పి లోకములో ఉన్న సౌందర్యం కొరకు చాలామంది పరిగెడుతూ ఉంటారు. యోబు ఇక్కడ ఏమండి లోతు యొక్క భార్య వలె అన్నమాట. లోతు యొక్క భార్య వలె. కానీ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నిన్ను తన యొక్క సౌందర్యముతో ఆయన నిన్ను నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ అలంకారములను నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో దేవుడు నిన్ను తన యొక్క సౌందర్యము చేత నింపబోతూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ అలంకారములు ఏమిటో తెలుసండి? అక్కడ మనం చదువుతూ ఉన్నాము. పరిశుద్ధ అలంకారములు ఏమిటి? ఏమండి విశ్వాసము, ప్రేమ, విధేయత, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఏమండి ఇవన్నీ కూడా పరిశుద్ధ అలంకారములు అన్నమాట. పరిశుద్ధ అలంకారం. ఈ లోకంలో ఉన్న అలంకారములు రకరకములైన అలంకారాలు అన్నమాట. రకరకాల అవన్నీ కూడా ఫేడ్ అయిపోతాయి. ఈ లోకములో ఉన్న అలంకారము ఒకవేళ ఉదయం మనం అలంకారం చేసుకుంటే సాయంకాలానికి అలంకారం ఫేడ్ అయిపోతుంది. కానీ నీవు నేను చేసుకునే పరిశుద్ధ అలంకారం ఉంది చూసారా, అది నిత్యము 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 ఉంటుందన్నమాట. లోతు యొక్క భార్య తను దేవుని యొక్క అలంకారాన్ని పొందుకోలేకపోయింది. ఎందుకు అంటే బహుశా అందులో లోతు యొక్క బలహీనత కూడా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది.
ఏమండి, లోతు మరి తాను ఎంతవరకు చెప్పాడో తెలియదు, కానీ మొత్తం మీద లోతు యొక్క కుటుంబము దేవుని యందు భయభక్తులు లేని కుటుంబముగా ఆ కుటుంబము తీర్చబడింది అన్నమాట. ఏమండి, మొదటిగా తన భార్య లోకమును చూడటం మొదలుపెట్టింది. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, డోంట్ లుక్ టు ద వరల్డ్. లోకమును చూడవద్దు, దేవునిని చూచినట్లయితే, అందువల్లనే బైబిల్ చదువుతూ ఉన్నాము, మనము ఆయన ముఖమును చూచినప్పుడు వారి యొక్క ముఖములు ప్రకాశించెను. వెన్ యూ లుక్ అన్ టు గాడ్, యువర్ ఫేస్ విల్ బి షైన్డ్. నీ ముఖములో దేవుడు గొప్ప ప్రకాశాన్ని పెట్టబోతూ ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు దేవుని యొక్క ముఖమును చూచినప్పుడు. దేవుని యొక్క ముఖాన్ని మనము ఎప్పుడు చూడగలమండి? ప్రార్థనలో మనము దేవుని యొక్క ముఖాన్ని మనము చూడగలము. ప్రార్థన అన్నమాట అండి. ప్రార్థనలో మాత్రమే దేవుని యొక్క ముఖమును మనం చూడగలం. కాబట్టి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క ముఖాన్ని చూచే ఒక అనుభవాన్ని ఈ దినాల్లో మనము కలిగి ఉందామండి. లోతు యొక్క భార్య దేవుని యొక్క సన్నిధిని తను కాంక్షించలేకపోయిందన్నమాట. దేవుని యొక్క సన్నిధి కొరకు తను వెదకలేకపోయింది. అందు గురించే లోకం వైపు చూడటం మొదలుపెట్టింది. దేవుడు చెప్పాడు, డోంట్ లుక్ బ్యాక్. లోకము వైపు చూడొద్దు. లోకములో ఉన్న అందము అంతా కూడా వ్యర్థము. లోకములో ఉన్న సౌందర్యం అంతా కూడా వ్యర్థం అన్నమాట అండి. చాలామంది లోకం కొరకు ప్రాకులాడి తమ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. ఈ సమయంలో దేవుని యొక్క బిడ్డలారా, లోతు యొక్క కుటుంబముగా మన కుటుంబము తీర్చబడకూడదు. ఇప్పటికీ చాలామంది భ్రష్టులైన వాళ్ళు లోతు యొక్క కుటుంబాన్నే చూపిస్తున్నారు అన్నమాట. బైబిల్లో ఇలాగుంది కదండి అని ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. ప్రార్థన లేని కుటుంబం. మొత్తం మీద దేవుడు లోతు యొక్క 2 కుమార్తెలను వెలుపలికి బలవంతంగా తీసుకొచ్చాడు. చెయ్యి పట్టుకొని లాక్కొచ్చాడండి. ఆ సొదొమ గొమొర్రాలో నుంచి లాక్కొచ్చినా చివరికి ఏమైపోయారండి? వారు పాపము చేయటములో మునిగిపోయారు. 2 కుమార్తెలు కూడా మద్యమునకు బానిసలైపోయి పాపమునకు, వ్యభిచారమునకు బానిసలైపోయారన్నమాట. తర్వాత ఏమైందండి? 2 శపించబడిన సంతతులు వారి యొక్క కుటుంబంలో నుండి బయటకు వచ్చినాయి అన్నమాట. చూసారా? దేవుని యొక్క భయము లేని కుటుంబము, దేవుని యందు భయభక్తులు లేని కుటుంబము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇప్పుడు లోతు యొక్క 2 పిల్లలు వారు కొనియాడబడుతూ ఉన్నారా? అంటే లోతు యొక్క 2 పిల్లలు పాపమునకు ఒక సింబల్గా కనిపిస్తూ ఉన్నారు. పాపమునకు ఒక సింబల్గా కనిపిస్తూ ఉన్నారు. మన కుటుంబము దేవుని చేత కొనియాడబడే కుటుంబముగా ఉండాలి. మన పిల్లలు దేవుని చేత కొనియాడబడే పిల్లలుగా ఉండాలి. మన యొక్క బిడ్డలు లోకములో దేవునిని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ లోతు భార్య లోకాన్ని ప్రేమించి ఆమె లోకం వైపు వెళ్ళిపోయిందన్నమాట. ఈ రాత్రి చాలామందితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాలు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా తీర్చబడాలి. సామెతల గ్రంథంలో మనందరికీ తెలుసు కదండి, 14వ అధ్యాయములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. సామెతల గ్రంథము 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 14. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ద వైజెస్ట్ ఆఫ్ ఉమెన్ బిల్డ్స్ హర్ హౌస్. కట్టును. ఎవరు కడతారు? జ్ఞానవంతురాలు కడుతుందన్నమాట.
నీ ఇల్లును నువ్వు కట్టుకునే బిడ్డగా ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు దీవించటం లేదండి, దేవుడు నాకేమి ఇవ్వటం లేదండి. కాదండి, నువ్వు నీ ఇల్లును కట్టుకునే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఇల్లు నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో దేవుని యొక్క కృప నీ ఇంటి మీదకి వస్తుందన్నమాట అండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇంకొక స్త్రీని గురించి మీ ముందు చూపిస్తానండి. ఇంకొక స్త్రీని, మనందరికీ బాగా అనేక మంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఇంకొక స్త్రీని కూడా నేను మీ ముందు చూపించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, రాజుల 2వ గ్రంథము, బుక్ ఆఫ్ 2 కింగ్స్, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఈ స్త్రీ తను భర్తను పోగొట్టుకుంది. ఏమండి, తన భర్తను పోగొట్టుకున్న తర్వాత ఆమె ఏమండి చాలా ఇబ్బందుల్లోనికి నెట్టివేయబడింది అన్నమాట. రుణభారంలోనికి నెట్టివేయబడింది. తన యొక్క 2 కుమారులను అప్పులు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు, బానిసలుగా అన్నమాట. ఏమండి, ఒక రకంగా చెప్తే తన కుటుంబము చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లోనికి వెళ్ళిపోయిందన్నమాట. ఒక రకంగా చెప్తే తన ఫ్యామిలీ ఏమండి పూర్తిగా చెల్లా చెదిరైపోయే పరిస్థితి. ఒక రకంగా భర్త చనిపోయాడు, ఇక తనకున్న 2 అబ్బాయిలు కూడా అప్పులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు రాయించి పెట్టాడు అంటే, ఒకవేళ ఇటువంటి ఆర్థికమైన ఇబ్బందుల్లో చొచ్చుకొని పోతున్న కుటుంబాలు ఈ కరోనా దినాల్లో ఉన్నట్లయితే వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే గొప్ప కృప అన్నమాట. ఏమిటి అంటే, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఏమండి, అద్భుతం. ఏమండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఎలాగంటే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక స్త్రీగా తీర్చబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఒక మొర్ర పెట్టే స్త్రీగా తీర్చబడాలి. ఆమె దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నదన్నమాట అండి. అక్కడికి వచ్చి ఆమె ఏం చేస్తుందో తెలుసండి, అక్కడ ఆమె మొర్ర పెడతా ఉన్నది. షీ వాస్ క్రయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమె ఏడుస్తూ ఉంది, మొర్ర పెడుతూ ఉంది. ఈ రాత్రి ఏమండి, నువ్వు లోకాన్ని చూస్తున్నావా, లేకపోతే దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నావా? చాలామంది లోకాన్ని చూస్తూ ఉంటారు. ఈమె ఏడుస్తూ ఉంది. ఈమెకి తెలిసిందనమాట ఒక విషయం. ఏమిటి అంటే, ఈమె దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవించిన స్త్రీ, దేవుని యొక్క శక్తిని అనుభవించిన స్త్రీ. అందువల్లనే ఆమె ఏం చేస్తూ ఉందంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏడుస్తూ ఉందని. ఈమె దగ్గర ఏమీ లేదండి, ఏమీ లేదు. ఏమండి, తన దగ్గర బహుశా నేను అనుకుంటున్నాను ఈవెన్ కొద్దిగా ధనము కూడా లేదన్నమాట. కొద్దిగా ధనం కూడా లేదు, లేకపోతే ఆస్తిపాస్తులు లేవన్నమాట. కానీ తన దగ్గర ఏముంది అంటే, దేవుని యొక్క కృప ఉంది. షీ హ్యాడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, షీ హ్యాడ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, she could understand the power of God. That's where she came and cried before the Lord. దేవుని సన్నిధిలో ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. ఏమండి, ఆమె దగ్గర ఏమీ లేదు అంటానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ ప్రవక్త 4వ అధ్యాయము 2వ వచనములో ఆమెను అడుగుతూ ఉన్నాడు. ప్రవక్త ఏమని అడుగుతున్నాడంటే, అమ్మా, అసలు నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? వై యు ఆర్ క్రయింగ్? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నా దగ్గర నుంచి నువ్వు ఏమి పొందుకోవాలని అనుకుంటూ ఉన్నావు? నా వలన నీకేమి కావలను? మొట్టమొదటి క్వశ్చన్ అన్నమాట. వై యు ఆర్ క్రయింగ్? ఎందువల్ల నువ్వు ఏడుస్తూ ఉన్నావు? రెండవది ఏమిటంటే, ఆమె ప్రవక్త అడుగుతూ ఉన్నాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నది?
నీ ఇంట్లో ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలు ప్రవక్త తను అడగటం బట్టి తన యొక్క పరిస్థితి అంతా అర్థమవుతా ఉందన్నమాట. ఆమె ఏమంటుందో తెలుసండి, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, యువర్ సర్వెంట్ హ్యాస్ నథింగ్ ఇన్ ద హౌస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై హౌస్ except a pot of oil, a jar of oil. అండి, ఒక చిన్న నీటి నూనె కూజ ఒకటి ఉందన్నమాట, నూనె కుండ ఒకటి ఉంది, అంత తప్ప నా ఇంట్లో ఏమీ లేదు. చూసారా, అంత దీనవస్థలో ఉన్న ఒక స్త్రీ. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ దినాల్లో నువ్వు చాలా నలిగిపోతూ ఉండొచ్చు, చితికిపోతూ ఉండొచ్చు అన్నమాట. అయ్యో, ఏమీ లేని పరిస్థితి. లోకంలోనికి చూడొద్దు, లోకంలోనికి నువ్వు చూడొద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ఏడవటం మొదలుపెట్టు. నేను చెప్తూ ఉన్నాను ప్రభు నామంలో, దేవుని యొక్క వాగ్దానపూర్వకంగా చెప్తున్నాను. మనుషులెవ్వరూ ఏమి చేయలేరండి, ఎవ్వరూ ఏమి చేయలేరు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఏడవటం మొదలు పెడతావో, నీ ఇల్లును నువ్వు కట్టుకోబోతూ ఉన్నావు. నువ్వేదైతే నష్టపోయావో తిరిగి దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. నీ పిల్లల్ని నష్టపోతూ ఉన్నావా, లేకపోతే నీ ఆస్తిని నష్టపోతున్నావా? నీ కుటుంబంలో నువ్వు నష్టపోయింది తిరిగి నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈమె యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీ అన్నమాట. దేవునికి మహిమ. ఈ రాత్రి నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఏమండి, మన కుటుంబము లోతు కుటుంబములాగా ఉందా, లేకపోతే ఈ ప్రవక్త యొక్క ఏమండి కుటుంబంగా ఉన్నదా అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. లోతు యొక్క కుటుంబము ప్రార్థన లేని కుటుంబము, వాక్యము చదవని కుటుంబము. ఏమండి, భార్య పని భార్యది, భర్త పని భర్తది, బిడల పని బిడలదన్నమాట. ఏమండి, వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. నో కంట్రోల్ అన్నమాట. చాలా కుటుంబాల్లో పిల్లలంటే చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోరు. వారు ఎలా తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోరు. అది లోతు యొక్క కుటుంబము యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. ఏమండి, కాబట్టి లోతు యొక్క కుటుంబము చితికిపోయింది. నీ కుటుంబము ఏమండి అభివృద్ధి చెందాలి, నీ కుటుంబము దీవించబడాలి, నీ కుటుంబము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ కుటుంబము అనేక మందికి దీవెనకరముగా ఉండాలి. నేను నమ్ముతూ ఉన్నాను, ఈ దినాలలో, ఈ కరోనా కష్టకాలంలో, ఈ పాండమిక్ దినాలలో నేను నమ్ముతున్నాను, దేవునిని కలిగి ఉన్న కుటుంబముగా నీ కుటుంబం ఉన్నట్లయితే దేవుడు అద్భుతములు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా, మా కుటుంబము అటువంటి కుటుంబముగా చేయండి నాయనా అని ప్రార్థన చేద్దామండి. ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా అండి? ప్రవక్తల ఏమండి శిష్యుని యొక్క ఆ భార్య ఎలీషా చెప్పినట్లుగా వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకొని వచ్చి గదిలో పెట్టి ఏమండి తన కుమారులతో కూడా కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అంతే, ఖాళీగా ఉన్న పాత్రలన్నీ నింపబడినాయి, ఖాళీగా ఉన్న కుండలన్నీ నింపబడినవి. ఈ రాత్రి నేను చెప్తూ ఉన్నాను, నీ ఖాళీ కుటుంబాన్ని దేవుడు నింపబోతూ ఉన్నాడు. ద గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యువర్ హౌస్ విత్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. పరలోకపు ఆశీర్వాదాల ద్వారాగా నీ ఇంటిని దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? వారందరూ కూడా ఆమేన్ చెప్దామండి. ఇది దేవుని యొక్క వాగ్దానము. నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా దేవుడు 2020
మార్చి నెల కరోనా ప్రారంభము నుండి ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని దేవుడు అద్భుతముగా పోషించలేదా అండి? అద్భుతంగా నడిపించాడు. నువ్వు సనగొద్దు, నువ్వు వెనక్కి చూడొద్దు, లోకాన్ని నువ్వు చూడొద్దు, దేవుని వైపు చూడటం మొదలుపెట్టు. దేవుడు నీ కుటుంబంలో అద్భుతములు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి.